అపవిత్రాత్మల గురించి, దెయ్యాల గురించి చూసాం మనం. ఇప్పుడు దెయ్యాలన్నా అపవిత్రాత్మ భూతాలన్నా ఒకే రీతిగా పనిచేస్తుంటే మనకి ఎలా అయితే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు అక్కడ వాళ్ళకు కూడా అటువంటి ఉంటాయి. అసెంబ్లీ ఉంటుంది. సాతానికి వాడు కొంతమందిని వశపరుచుకొని మరి వాని చెప్పి చేతల్లో ఉన్న వాళ్ళతో ఈ కార్యక్రమాలని జరిగిస్తూ ఉంటాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడ తినాలి, ఏం చేయాలి, ఎవరిని చిత్రహింసలు పెట్టాలనేది వాళ్ళ ప్రోగ్రాం కనుక. ఎందుకంటే మనిషి మీద ఉన్న కోపాన్ని దేవునికి పోరాడాడు, గెలవలేకపోయాడుందున మరి దేవుణ్ణి ఏం చేయలేక మనిషిని పట్టుకొని ఏడిపిస్తూ ఉన్నాడు. ఇది కార్యక్రమం మనుషుల ద్వారానే జరుగుతుంది కానీ అని ఆలోచిస్తారు తప్ప అందులో ఉన్న దురాత్మ ఇలా ప్రవర్తింపచేస్తుంది అనేది మనకి అవగాహనకు రాలేం. అది గమనించినట్లయితే మంత్రగాళ్ళు, పూజారులు కొంతమంది, అలాగనే దైవ సేవకులకి ప్రోగ్రామ్స్ తెలుసు. వాళ్ళు దీన్ని ఎందుకంటే కంప్లీట్ దాన్ని తీసివేయగల, పంపించివేయగల అధికారం దేవాదేవుడు ఆయన బిడ్డలకే ఇచ్చి ఉన్నాడు కనుక అందరితో ఇది కాదు, అందరికీ తెలియదు కూడా. మరి తెలుసుకోవాలని ఉత్సాహం ఇది ఉన్న వాళ్ళకే అది అగోహం అవుద్ది, చెప్తాడు కూడా. చూద్దాం. అలాగనే ఈ అపవిత్రాత్మలు, దెయ్యాలు గురించి మనం చూసాం. ఇప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. దయచేసి చూడండి. వారు సముద్రమునకు అద్దరినున్న చూడండి, అక్కడ దేశం పేరు గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే గమనించాలి, ఇక్కడ ఆ దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధుల్లో, అంటే అపవిత్రాత్మ కలిగిన వాడు ఏం చేస్తుంటాడు, సమాధుల్లో నుంచి వచ్చి ఆయనకి ఎదురుపడెను. ఎప్పటికి సమాధుల్లోనే ఉంటాడు, గొర్రెల దొడ్లో. సంఖ్యలతోనైనాను ఎవరిని వాడిని గొలుసులు వేసినా కూడా తుట్టి నీళ్ళకి తెంపేస్తున్నాడు. అంత శక్తి ఉన్నది వాని దగ్గర, బలం ఉంది. వాడు స్పీడ్గా మరి ఏం తింటాడో తెలియదు మనకు. మంచినీళ్ళు అయినప్పుడు ఏం తాగుతాడో తెలియదు. వాడికి అసలు ఆహారమే ఉండదు, అయినా కూడా స్నానం ఉండదు, నిద్ర ఉండదు. కానీ వాడు మనకంటే ఎంత యాక్టివ్గా ఉంటాడో చూడండి. ఎందుకని వాళ్ళలో ఉన్న దెయ్యాలు అటువంటి అలా ప్రవర్తింపచేస్తాయి వాడిని. వాడు ఏం చేస్తున్నాడట, రాళ్లతో కొట్టుకోవటం, గీరుకోవటం, శరీర రక్తం వచ్చి కారేటట్టు చేస్తున్నాడు. అటువంటి వాడు యేసుప్రభు ఆ ధోని దిగగానే పరిగెట్టుకుంటూ దేవుని దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు చూడండి. వాడు దూరం నుండి యేసును చూచి వారికి ఎత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు చెప్పుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్ను ఏం బాధ పెట్టుకుంటున్నాడు. అందరినీ బాధ పెట్టి తను బాధపరచుకుంటున్న వాడు యేసుని చూసి నన్ను బాధ పెట్టకు, దేవుని పేరట నిన్ను అడుక్కుంటున్నా, నాకు ఇది అనుగ్రహించు అని చూడండి వాడు. ఎందుకంటే అప్పటిదాకా ఆ రూట్లోంచి వెళ్ళే వాళ్ళందరూ రాళ్లతో కొట్టి, కర్రలతో ఇది చిత్రహింసలు పెట్టి పరిగెట్టించి తన్ని యేసుని చూడగానే మౌనమే అయిపోయి మోకాళ్ళుని ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని చేస్తాను, నువ్వు నన్ను ఏం బాధ పెట్టకని అడుక్కుంటున్నాడు. అంటే వాడు ప్రజలను బాధ పెట్టేది అర్థం కావట్లే కానీ మరి దేవుడు నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తాడేమో అని బాధగా వాడు కూడా దేవాదేవుని ఆనబెట్టుకుంటున్నాడని చెప్తాం, మనం గమనిస్తున్నాం. చూడండి ఏం జరిగింది అక్కడ. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ అది ఆ మనిషిని వదిలేసి పోవే అని దెయ్యానికి చెప్పాడు ఆయన. అందుకని ఆ దెయ్యాలు మాట్లాడుతున్నాయి, మమ్మల్ని ఇక్కడి నుంచి ఎల్లగొట్టుకో, ఇక్కడ ఉండని, వీడిలో ఉండని, వీడిని నాశనం చేస్తాం మేము, మానవుని యొక్క ఇది మాకు ఇదని చెప్పి అవి మరి చెప్పటం మనం చూస్తున్నాం. మరి ఏం జరిగిందో చూద్దాం. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయిచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి వద్దకు పంపుమని ఆ దెయ్యములు ఆయనను బతిమాలుకొనెను.
యేసు వాటికి సెలవీయగా యేసు వాటికి ఆ పొండని సెలవీయగా ఆ అపవిత్రాత్మ ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి ప్రవేశించి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద 2000 సంఖ్య గల ఆ మంద ప్రాతము నుండి చూడండి, 2000 సంఖ్య గల అపవిత్రాత్మల దెయ్యాలు ప్రాతం నుండి అంటే పై నుంచి స్పీడ్గా వడివడిగా పరిగెట్టి సముద్రపు దారిని వడిగా పరిగెత్తి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను. చూడండి, గమనించాలి. ఊపిరి తిరగక చచ్చినాయి తప్ప వాటికి దెయ్యానికి ప్రాణాలను తీసుకునే అధికారం లేదు, ఒక ఆత్మని పుట్టించే అధికారం లేదు. అది మనం గమనించగలం. మిగిలిన కార్యక్రమాలన్నీ వాడు చేయగలడు. నైట్ మిమ్మల్ని కోటీశ్వరుని చేయగలడు, ఆస్తికర్తలు చేయగలడు. కానీ రోగాలు స్వస్థత చేయటం కానీ, బ్రతికించడం కానీ, కొత్తగా ఒక ఆత్మను పుట్టించడం కానీ వాంతో కాదు అనేది రూఢిగా తెలియపరుస్తున్నారు ఇక్కడ. అందుకని వడివడిగా పందుల్లో ప్రవేశించి ఊపిరాడక చచ్చినాయి తప్ప మరి వాటిని చంపలేకపోయాడు పందుల్ని అపవిత్రాత్మ దెయ్యాలు. చూద్దాం ఇంకొక ఉదాహరణ చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 25వ వచనం నుంచి కొన్ని వచనాలకు చూద్దాం. ఇక్కడ జరిగిన సందర్భం ముందు ఉంచుతున్నా. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ ఆ వంశంలో పుట్టిన స్త్రీ, గ్రీసు దేశస్తురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొని. చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ. ఆయన దగ్గరికి వచ్చి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టు, నా బిడ్డని చిత్రహింసలు పెడుతుంది, అది మానసిక ఒత్తిడికి గురి చేసి దానికి నిద్ర లేదు, తిండి లేదు, అరుపులు కేకలు, ఇష్టం వచ్చినట్టు బట్టలు ఇప్పేసుకుంటుంది, పరిగెడుతుంది, ఏం ఇది లేదనే ఆ స్థితిలో ఆ సాతాను ఆ దెయ్యం వాళ్ళని ఏడిపిస్తుండగా ఎంతో వేదంతో బాధతో తల్లి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి అడుక్కుంటుంది, ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టిన ఆయన అని. ఆయన ఏం చెప్పాడో చూడండి. అందుకు ఆయన వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండేట దెయ్యము వదిలిపోయినని చూసాను. ఎంత సంతోషమో చూడండి. అక్కడ ఆయన మాట చెప్పాడు, ఇంటికి వచ్చేసరికి కూతురు స్వస్థపడి హ్యాపీగా ఉంది. ఎంత సంతోషం అండి. దెయ్యాలు ఎవరి మాట వింటున్నాయో గమనిద్దాం. అసలు దెయ్యాలు ఉన్నాయో లేదని ఈ కాలంలో మరి దెయ్యాల గురించి ప్రోగ్రామ్ ఇచ్చిన మరి దేవుడు అబద్ధికుడా? కానే కాదు. ఆయన మనిషి అబద్ధాలు చెప్పటానికి. లేదంటే ఇవన్నీ ఈ ప్రాంతాల్లో కూడా మెన్షన్ చేస్తున్నప్పుడు ఆ ప్రాంతాల్లో ఇప్పుడు మనం నిజంగా మనం ఇవన్నీ చూడదలుచుకుంటే, సత్యాన్వేషణలోకి వెళ్ళగలిగితే మరి మనం ఇప్పుడు కొన్ని డబ్బులు ఖర్చు అయినా పర్లేదు కానీ వెళ్ళి చూసి రావచ్చు. మనం ఇప్పుడు ఇవన్నీ జరిగినట్టు భూమి మీద ఉన్న రెడ్ హ్యాండెడ్ ఇవి గ్రీస్ దేశస్తులు అంటే అసలు నమ్మరు వాళ్ళు దేవుడిని. ఇంకా రీచర్చ్ అనేది వాళ్ళు ఆ దేశస్తులందరూ ఇంకా వెతుకుతూనే ఉంటారు దేవుడిని. కొత్త దేవుడు ఎవరన్నా కనుక్కుంటూ ఉంటారు. అటువంటి ఆ ఏరియా నుంచి, ఆ గోత్రం నుంచి వచ్చిన ఆ స్త్రీ మరి యేసయ్య దగ్గరికి వచ్చి స్వస్థత పొందింది, బిడ్డను బాగు చేసుకోగలిగింది. ఈరోజు మనం కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరిని దెయ్యం ఏడిపిస్తుంది, పీడిస్తుంది పట్టుకొని. ఈ దెయ్యాలు, భూతాలు, అపవిత్రాత్మలు ఈ కార్యక్రమాలు చూసినట్లయితే ఎంతో విచిత్రంగా అనిపిస్తాయి. కానీ ఇవన్నీ దెయ్యాలే అనేది మనకు తెలియట్లేదు. అది చేసే కార్యక్రమాలు మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం, ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే ఒకసారి చూడండి, దయచేసి చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా శుభవార్త 24వ అధ్యాయం 37వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. ఇక్కడ యేసు ప్రభువే డైరెక్ట్గా చెప్తున్నాడు. ఇది పునరుద్ధానం తర్వాత జరిగింది. అంటే చనిపోయి సిలువేయబడి చంపేసి సమాధి చేయబడి 3వ నాడు లేచిన తర్వాత శిష్యుల దగ్గరికి వచ్చాడు ఆయన. వీళ్ళు అనుకుంటున్నారు, బాబు దెయ్యం వచ్చింది, భూతం వచ్చింది అంటే. మనుషులకు ఆ కాలంలో దెయ్యాలు, భూతాలు ఎంత విరివిగా కనబడియో, ఎలా ఏడిపించి అందరికి అనుభవం అయి ఉన్నది. అందుకే శిష్యులు కూడా భూతం అని చెప్పి భయపడి వణుకుతూ ఉన్నప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి 37 నుంచి చూడండి కొన్ని వచనాలు. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడిన తలంచిరి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? ఇంకెందుకు అనుమానిస్తున్నారు మీరు? నేను ఆయనను అనుటకు
జాగ్రత్తగా గమనించండి. ఆ చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదముల వారికి చూపాను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. చూడండి, మనం ఇక్కడ గమనించినట్లయితే పాదాలు చూడండి, వెనక్కి తిరిగి ఉంటాయి. వాటికి పట్టుకుని చూడండి, దొరకదు, రబ్బర్లాగా వెళ్ళిపో స్పాంజిలాగా ఉంటుంది. అలాగనే మీరు మరి అనుభవం ఉన్నవాళ్ళు, నిద్రలో ఉన్నవాళ్ళు ఇవన్నీ చూడవచ్చు. ఇవి ఏదో పీడకలు వచ్చిందని మనం కొట్టివేస్తాం తప్ప ఇవన్నీ రెడ్ హ్యాండెడ్ ప్రూఫ్స్ మనకు. అలాగనే ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉంటుంది ఆత్మ. ఈ దురాత్మలు వచ్చి ఆ ఆత్మని పాపంలో నెట్టివేస్తూ ఉంటాయి, అవే చేయింతాయి పాపాలు. అలాగని వీళ్ళు కూడా చూడండి, నన్ను పట్టుకోండి, నాకు ఉన్నట్టు రక్త మాంసాలు కానీ ఎముకలు కానీ దెయ్యాలు ఉండవని చెప్పి అదో ప్రూఫ్ ఇస్తున్నాడు దేవాదేవుడు. దాన్ని పట్టుకున్నట్లయితే మనిషి అయితే ఎముకలు ఉంటాయి, రక్త మాంసాలు ఉంటాయి, అన్నీ మనకు దొరుకుతాయి. కానీ దెయ్యాలకి అవి ఏమి ఉండవు. చెయ్యాలా అంటే కడుపులోంచి కూడా ఇలా బయటకు వచ్చేది, వెళ్ళిపోద్ది. అసలు ఏమీ దారం తగిలినట్టు కూడా అనిపించదు. అందుకే ఒక క్షణంలో అవి ఇక్కడ ఉంటాయి, ఇక్కడ నుంచి కొన్ని 100 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసేయగలుగుతాయి. ఇవి అపవిత్రాత్మల యొక్క ప్రోగ్రాం, అపవిత్రతల కార్యక్రమాలు. ఇలాగా దెయ్యాలు భూతాలు పరిపాలిస్తున్న, మరి ముఖ్యంగా మన భారతదేశంలో విరివిగా ఉన్నాయి. ఇవి మంత్రగాళ్ళకి తెలుసు. ఆ దెయ్యాలనే వాళ్ళు వశపరుచుకొని వాళ్ళ పనులు చేయించుకుంటే ఇదే గొప్ప శక్తి అనుకొని సంబరపడిపోయి ఆ శక్తిని వాడుతూ ఉంటారు. వాడినప్పుడు అవి వాళ్ళని చిత్రహింసలు పెడుతూ ఉంటాయి. ఎవరైతే వాళ్ళు వాడుకుంటున్నారో వాళ్ళను ఆ చిత్రహింసలు తట్టుకోలేక వాళ్ళు ప్రజలను ఏడిపీయటానికి ప్రజల దగ్గరికి పంపిస్తూ ఉంటారు. ఇలాగా దెయ్యాలు, అపవిత్రాత్మలు, భూతాల కార్యక్రమాలు ఇలా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా పుట్టినాయి, ఇవన్నీ ఎలా వచ్చినాయి, ఇటు పుట్టికి ఏంటి అనేది మనం చూసినట్లయితే మరి వచ్చే ఎపిసోడ్లో మనం చూద్దాం. ఇది ఇంకా డీటెయిల్స్గా తెలుసుకుందాం. ఇవన్నీ రెఫరెన్స్తో సహా అవి ఎలా వచ్చింది, అసలు దెయ్యాలు ఉన్నాయంటే ఆధారాలు ఏంటి, అలాగనే ఇవి ఇక్కడ ఎలా పనిచేస్తున్నాయి అనేది మనం వచ్చే కార్యక్రమంలో విందాం. అప్పటి వరకు మరి ప్రభు పేరట మీ అందరికీ వందనాలు.